బెంగాల్లో ఇది ఇది ఒక కొత్త విషయం. ఇంకా మూడోది చాలా వ్యూహాత్మకంగానే ఎగ్జిట్ పోల్స్లో ఇవన్నీ కూడా చెప్పించి సిద్ధం చేస్తున్నారు. నిజంగా ఏం జరగబోతుంది బెంగాల్లో అన్నది మటుకు ఇప్పుడు పెద్ద $1 మిలియన్ క్వశ్చన్గా మటుకు మిగిలి ఉంది. ఒక 11 చోట్ల ఒక 11 పోలింగ్ బూత్లలో ట్యాంపరింగ్ చేశారని ఒక వీడియో ఫుటేజ్ కూడా విడుదల చేసింది. ఎవరు? తృణమూల్ కాంగ్రెస్, వాళ్ళ అధికార పార్టీ కదా. తృణమూల్ కాంగ్రెస్ చూడండి వీటన్నిటిని బీజేపీ నాయకురాలు ఈవీఎంను ఓపెన్ చేసి దాన్ని ట్యాంపరింగ్ చేస్తున్నారని ఒక వీడియో ఫుటేజ్ విడుదల చేశాడు. ఇది బూటకమని వీళ్ళు అంటున్నారు. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈవీఎంలు అది ప్రిజర్వేషన్ స్టోర్ చేసిన చోట మోసం జరిగిందని సాక్ష్యాధారాలు విడుదల చేయడం, ఎలక్షన్ కమిషన్ వాటిని నిరాకరించడం, ఒక పెద్ద యుద్ధం అంటే పోస్ట్ పోల్ యుద్ధం కూడా బెంగాల్లో మనం చూస్తున్నాం. మరి మమతా బెనర్జీ నిజంగా ఏదో జరగబోతుందని సమాచారం వచ్చి ఇలా చేస్తున్నారా, లేకపోతే నాటకీయంగా ఆమె ఎప్పుడు చేస్తుంటారు కాబట్టి చేస్తున్నారా తెలియదు. దీనికి తగినట్టే కౌంటింగ్ సెంటర్స్లో ఎంట్రీకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ 3 కొత్త నియమాలు తీసుకొచ్చి మనకు ఫోటో ఇది చూపించిన తర్వాతే లోపలికి రాణిస్తాము అని ఒక కొత్త రూల్ పెట్టారు. సో ఇవి కావాలని చేస్తున్నారని అంటున్నారు. తమిళనాడు విషయానికి వస్తే అమిత్ షా ఫోన్ చేశాడని విజయ్కి. ప్రదీప్ చంద్ర అక్కడ కూడా చెప్పింది యాక్సెస్ మై ఓట్ వాళ్ళే చాలా ఎక్కువగా 100 స్థానాలు వస్తాయని. సో విజయ్ బీజేపీ కలిసి పొత్తు పెట్టుకొని ఒక ప్రభుత్వం తీసుకొని వస్తారు. దానికోసం అమిత్ షానే స్వయంగా ఫోన్ చేశాడంటే వీళ్ళకి తెలుసు అని. 2 చోట్ల అంటే తమిళనాడు ఏమో సినిమాకు, బెంగాల్ ఏమో నాటకానికి, వాస్తవానికి రంగస్థలానికి ప్రసిద్ధి. ఈ 2 చోట్ల బీజేపీ ఎంత హైప్ చూపిస్తుంది, హోంమంత్రి ఇప్పుడు కూడా రంగంలోకి వస్తున్నారంటే నిజంగా ఏదైనా జరగబోతుందని కూడా సందేహాలు కొంతమందికి. కానీ రాజకీయ వర్గాల మటుకు నిన్న రాత్రి కూడా నేను ఒక కల్కటాలో ఉన్న ఏమన్నా సర్వే సంస్థతో మాట్లాడాను. ఇదంతా వట్టిదేనండి, ఏమీ జరగడం లేదు. ఇంత భారీ ఎత్తున మహిళలు, మైనార్టీలు వచ్చి ఓట్లు వేశారంటేనే వీళ్ళందరూ ఆటోమేటిక్గా బీజేపీకి వ్యతిరేకంగా వేచి ఉండే అవకాశమే ఉంది. మమతా బెనర్జీ అనుకున్న దానికంటే గట్టిగా ఎక్కువ సీట్లతో గెలుస్తారు అని ఆయన అంటున్నాడు. తమిళనాడుదేమో కేవలం డ్రామాది. ప్రదీప్ చంద్ర గతసారి ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకొని నాన్న బీభత్సం చేశాడు. మరొకసారి ఎందుకు చేస్తున్నాడు అసలు ఇట్లా తమిళనాడులో అర్థం కావట్లేదు. తమిళనాడులో ఎవరు విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు, ఏదో ఎంజీఆర్ అయిపోతాడని ఎవరు నమ్మడం లేదు. బీజేపీ ఏదో కావాలని హైడ్రామా చేస్తూ ఉంది ఆఖరి నిమిషంలో కూడా అని అంటున్నారు. వీ హ్యావ్ టు వాచ్. సార్ ట్రంప్ ఉక్కిరి బిక్కిరి, ఇండియా, చైనా, రష్యా టీమస్, ఇరాన్ అల్టిమేటం. ట్రంప్ నిజంగా